తెలుగు పాలిటిక్స్లో మీకు పరిచయం అవసరం లేదు. అలాంటి పొలిటికల్ స్టేజ్ ఉన్నటువంటి మీరు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయటం కాస్త మింగుడు పట్టడం లేదు. నో, ఐ వాంట్ టు రిప్రజెంట్ విజయవాడ. విజయవాడలో ఈస్టా, వెస్టా, సెంట్రలా, పెనమలూరా ఇవన్నీ నేను చూడలేదు. విజయవాడ పార్లమెంట్ సీట్ కోసం చాలా హై రేంజ్లోనే ప్రయత్నాలు చేశారు. అది కాస్త దెబ్బ పట్టడంతో విజయవాడ వెస్ట్ చివరికి దక్కించుకున్నారు అనేటువంటిది ఒక విమర్శ. ఒక వారం రోజులు కొంచెం బాధ కలిగింది. సుజనా చౌదరి గారి పేరు మీరు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రేమలో పడటానికైనా లేకపోతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రేమించటానికైనా కూడా దాని వెనుకాల సూత్రధారి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది ఎవరు అంటున్నారు ఏమిటి, అతను మాట్లాడే వాటికి అర్థం పడడం లేదు. మీకోసం విజయవాడ పార్లమెంట్ సీటు వదులుకోవటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఒకవేళ కనుక అడిగి ఇవ్వవలసి వస్తే కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ ఏదో దాగి ఉన్నాయి కాబట్టే పవన్ అత్యంత యాక్టివ్ రోల్ ప్లే చేశాడనేటువంటి విమర్శ కూడా ఉంది. డెఫినెట్గా ఆయనకు వ్యక్తిగత స్వార్థం ఏంటంటే ఒక ట్వీట్లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మీ ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పుకునేటువంటి ఒక మీడియా సంస్థని కోట్ చేసి కూడా విమర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి సుజనా చౌదరి గారు. వాళ్ళందరికీ వాళ్ళే తెలుసుకొని భూమి గుండ్రముగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చిన దాఖలాలే ఉన్నాయి ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడటానికి పొత్తుల పొదరిల్లు పునాది వేసుకోవటానికి అత్యంత క్రియాశీల పాత్ర పోషించింది పవన్ కళ్యాణే అని మీరు పదే పదే చెప్తున్నారు. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కూడా చెప్తున్నారేమో అనేటువంటి ఫీల్ వస్తుంది. అది అవసరం ఉందా లేదా అని నేను కదా డిసైడ్ చేసుకోవాల్సింది. యాంకర్లు కాదు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. పురంధరేశ్వరి చక్రం తిప్పి మీకు లోక్సభ సీటు రానివ్వకుండా విజయవాడ వెస్ట్కి పరిమితం చేశారనేటువంటిది రాజకీయ వర్గాల్లో బాగా నానుతున్నటువంటి టాక్.